హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. ఈరోజు అయితే మా ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో, నేను ఫ్రిడ్జ్లో ఏమేమి పెట్టుకుంటాను అనేసి వీడియో అయితే తీసాను. ఇంకా మా ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయాయనేసి మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు వీటన్నిటి నీట్గా గడ్డి చెత్త అవేం లేకుండా ఒలుచుకుంటాను. ఫస్ట్ అయితే తడి అట్లా ఏం లేకుండా బాగా నీట్గా అయితే ఒలిచి బాక్సులు అయితే పెట్టుకుంటాను. నేను ఈ విధంగా చూడండి, ఇలా బంగాళదుంపలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, అందుకే బాక్సులు అయితే వేయలేదు. సపరేట్ ఆనియన్స్తో పెట్టుకుంటాను. అవి చూడండి, ఇవి మామిడికాయలు, క్యాలీఫ్లవర్, బెండకాయలు, ఆకుకూరలు, అదే మేము ఏమైతే తింటామో అవైతే తీసుకొచ్చుకున్నాను. ఆకుకూరలు కంటికి మంచిది కదా, గోంగూర, పాలకూర, కొత్తిమీర, ఈ సొరకాయ ఇవన్నీ అయితే తెచ్చుకున్నాను నేనైతే. ఇవైతే ఇప్పుడు సాంబార్ చేయాలనేసి పక్కకు తీసాను. ఇంకా ఇది క్యారెట్, అల్లము. చూడండి, పచ్చిమిర్చి నీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, ఇలా తొడిమెలు తీసి పెట్టుకోవడం వలన ఒక 2 వీక్స్ దాకా ఫ్రెష్గానే ఉంటాయి, చెడిపోవు అన్నమాట. ఇవైతే ఫ్రూట్స్. ఇంకా చూడండి చెత్త ఎలా వచ్చిందో దాంట్లో నుంచి. ఇంక ఇదంతా క్లీన్ చేసుకోవడానికి 1 అవర్ కంపల్సరీ పడుతుంది. మార్కెట్కి వెళ్ళిన ప్రతిసారి ఇట్లే టైం అంతా 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించిన వెంటనే మార్కెట్కి వెళ్ళి నేనైతే తీసుకొచ్చుకొని ఇంకా ఇలా నీట్గా అయితే బాక్సులలో పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ బాక్సులు ఏమంటే, ఈ బాక్స్లో పెట్టుకోవడం వలన మనకి ఆవిరి అంటున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు తడి తడి అవుతుంది కదా, అలా కాకుండా అయితే ఉంటుంది ఈ బాక్సులు. నేను కూడా అనుకోలేదు అలా ఉండవులే, మామూలుగా నార్మల్గానే ఉంటాయి అనుకున్నా. కానీ నేను తీసుకున్న వాడిన తర్వాత ఒక చుక్క కూడా నీరు అయితే అందులోకి వెళ్ళదండి. మొత్తం మూతకి ఆవిరి కదా ఎలా ఉంటుందో అలా నీటి చుక్కలన్నీ మూతకే ఉంటాయండి. కిందికైతే అస్సలు ఒక చుక్క కూడా పడదు. అడుగున కూడా చూడండి, ఇలా ప్లాస్టిక్ది ఇచ్చారు కదా, బొర్రలు బొర్రలది, అది కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చినాయి బాక్స్ అయితే. ఇవైతే మీషోలో అయితే నేను ఆర్డర్ చేసి తీసుకున్నాను. కాస్ట్ కూడా ఎక్కువేం కాదండి, కొనగలిగినంతనే ఉంది, రీజనబుల్గానే ఉంది ప్రైస్ అయితే. ఇవి 6 కలిసి 160 170 అయితే ఉన్నాయండి నేను తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఎంత ఉన్నాయో నాకైతే తెలియదు, చూడలేదు. చూడండి, పెద్ద బాక్స్ కూడా వచ్చాయి లోపల జాలర్ లాగా. చూడండి, నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇవి కొనుక్కుంటేనే బాగుంటుందని అయితే నేను చెప్తున్నాను. మరి అందరూ కొనుక్కోండి అని అనడం అయితే లేదు. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకుంటే లేదు. నీ దగ్గర డబ్బులు ఉండక నువ్వు కొనుక్కుంటావు, మా దగ్గర లేవు అనుకుంటారేమో. ఇవేమంత ఎక్కువైతే కాదండి, తక్కువనే కాస్ట్ అయితే. మీ ఇష్టం అండి, ఇంకా అది మీ డెసిషన్. నేనైతే చెప్తున్నాను, కొనుక్కుంటే బాగుంటాయి, ఫ్రిడ్జ్ కూడా నీట్గా ఉంటుంది అనేసి. కవర్లో పెట్టుకోవడం కంటే బాక్స్లో పెట్టుకుంటే బాగుంటుంది. కవర్లో కూడా పెట్టుకోవచ్చు, కొన్ని ఆకుకూరలు కవర్లో పెట్టడం వలన కుళ్ళిపోతాయి కదా, అందుకోసమని. ఇంకా ఫ్రిడ్జ్ అయితే నేనైతే నీట్గా అయితే క్లీన్ చేసి పెట్టుకున్నాను వెజిటేబుల్ అయిపోగానే. ఇంకా మార్కెట్కి వెళ్ళి తెచ్చి త్వరగా సర్దుకోవచ్చు అనేసి. చూడండి, ఇదైతే మా ఫ్రిడ్జ్. ఇంకా ఇందులో అయితే పాలు, అందరి ఫ్రిడ్జ్లో ఉండేటివే పాలు, పెరుగు. నేనైతే చెప్తున్నాను జస్ట్. ఇదైతే కరివేపాకు. ఇంకా కరివేపాకు ఎక్కువ ఉందనేసి నేనైతే తెచ్చుకోలేదు ఈరోజు మార్కెట్లో. ఇంకా పాలు, ఈ కరివేపాకు. ఇక్కడైతే పెరుగు అయితే ఉంది, ఇక్కడ లాస్ట్లో. చూడండి, ఇదైతే పెరుగు. ఇంక ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఒకటి వైట్ది ఎల్లో మూత వచ్చింది. ఇందులో అయితే నేను ఇంట్లోనే నెయ్యి చేసుకుంటానండి, అందుకోసమని ఇది పాలమీన మీగడైతే తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను. నెల రోజుల తర్వాత ఇంకా వెన్న చేసుకొని నెయ్యి అయితే రెడీ చేసి పెట్టుకుంటాను. అందుకోసమని ఇది మీగడ తీసుకునే బాక్స్ అయితే అది. ఇంకా ఇప్పుడు నేను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ బాక్సులలో పెట్టుకున్నాను కదా, అవన్నీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను నీట్గా. చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకోవాలంటే, బరువు మొత్తం ఒకే రోల్ అయితే పెట్టకూడదు. అక్కడ కొంచెం బరువు ఉన్నవి పెట్టుకొని, కొంచెం వెయిట్ లేనివి, బరువు లేనివి ఉంటాయి కదా, అవి కొన్ని అయితే పెట్టుకోవాలి. మొత్తం బరువు అంతా ఒకే రోలో పెట్టకూడదు. మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ను అంతా ఒక సైడ్ బరువు పడిందంటే అది ఇట్లా బెండ్ కావడం, మనం డోర్ తీసినప్పుడు ఇట్లా పక్కకి వంగడం అలా జరుగుతుంది. అందుకోసమని మనం వెయిట్ సమానంగా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కింద వెయిట్ ఎక్కువ పెట్టినప్పుడు పైన కొద్దిగా వెయిట్ తక్కువ ఉండాలి. పైన ఎక్కువ కొంచెం వెయిట్ పెట్టుకుంటాం కదా యువతల సైడ్, ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నది పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి ఫ్రిడ్జ్ నీట్గా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వంగకుండా బాగుంటుంది. ఈ ప్లేస్ అయితే నేను వాటర్ మిలన్ పెట్టుకోవడానికి అయితే ఇంకా ఏం పెట్టలేదు ఇక్కడ. ఇవైతే నిమ్మకాయలు చెప్పాను కదా మీకు ఇంతకుముందు వీడియోలో, ఇలా పేపర్ చుట్టి పెట్టుకుంటే
చాలా రోజులు ఫ్రెష్గా అయితే ఉంటాయి. చూడండి, నేను నెల రోజుల క్రితం తెచ్చుకున్న నిమ్మకాయలు అయితే ఇవి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పటిదాకా కూడా. మీరు ట్రై చేశారా లేదా నాకైతే తెలియదు, కానీ మీకు మళ్ళీ ఒకసారి గుర్తు అయితే చేస్తున్నాను. ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి. ఇదైతే టమోటా సాస్ అండి. ఇంకా అయిపోయిందనేసి నేను మళ్ళీ చేసుకొని చిన్న బాక్సులు అయితే పెట్టుకున్నాను. పెద్దది అయితే ఇంకా కింద పెట్టాలి, చిన్నవి అయితే ఇక్కడిక్కడ పెట్టుకోవచ్చు అని. ఇవైతే నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన గడ్డ కట్టవనేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఇదైతే వెనిగర్ బాక్స్లోంచి దీంట్లో పోసుకొని పెట్టుకున్నాను. ఇంకా వాటర్ బాటిల్, ఇవైతే మైదా పిండి, ఇది కార్న్ఫ్లోరు, ఇది బియ్యం పిండి అయితే పెట్టుకున్నాను. పురుగు పట్టకూడదు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. చూడండి, ఇంకా నేను ఫ్రూట్స్ అయితే మార్కెట్ నుంచి తెచ్చిన వెంట ఫస్ట్ అయితే కడుక్కుంటానండి. అక్కడ మట్టి అదంతా ఉంటుందనేసి ఒకసారి అయితే వాష్ చేసుకుంటాను. ఇంకా టమోటాలు కూడా అంతే అండి, వాష్ చేసిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఇంకా ఫ్రూట్స్ గ్రేప్స్, సపోటా, మస్క్ మిలన్, పపాయ, వాటర్ మిలన్ ఇవైతే తెచ్చుకున్నాను. ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ తీసుకుంటే మొయ్యలేను అనేసి ఇవైతే తెచ్చుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా అయిపోతే మళ్ళీ అయితే తెచ్చుకుంటాము. ఇంకా టమాటాలు కూడా తడి లేకుండా పెట్టుకొని ఇంకా డైరెక్ట్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. చూడండి, ఇవైతే తడి అయితే ఇంకా 2 hours ఇలా కడిగి పెట్టుకుంటే తడి మొత్తం పోతుంది. నేనైతే ఒక కింద క్లాత్ వేసుకుంటే నీరు మొత్తం కిందికి దిగేసి తడి లేకుండా అవుతుంది అనేసి ఇలా పెట్టుకుంటాను. ఇంక ఇప్పుడు ఇవి తడి పోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే కింద కంటైనర్లు అయితే వేసుకుంటాను టమోటాలు. నేను టమోటాలు ఒక్కటే వేస్తానండి, ఇంకా కింద ఏం పెట్టుకోను. టమోటాలతో సహా వేరేటివి ఏం పెట్టను. చూడండి, ఇలా ఇవైతే ఫ్రూట్స్ అయితే సాధ్యమైనంత వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోవడమే మంచిదండి. టేస్ట్ వేరే ఉంటాయండి. మనం తెచ్చుకున్నప్పుడు తిన్న టేస్ట్ వేరే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత టేస్ట్ వేరే ఉంటుంది. ఇంకొక టమాటా మర్చిపోయాను ఇక్కడ, మళ్ళీ ఫ్రిడ్జ్లో వేసుకుంటున్నాను ఇది. చూడండి, వాటర్ మిలన్ కూడా పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో. అబ్బో, వెయిట్ అయితే ఎక్కువ ఉంది ఇది. వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, అందుకోసమే నేను ఒక్కదాన్నే తీసుకుంటూ ఒకదాన్నే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ ఫ్రూట్స్ అయితే ఇంకా నేను ఫ్రిడ్జ్ పైన అయితే పెట్టుకుంటాను ఇలా. చూడండి, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటైతే పెట్టుకుంటాను. ఇంకా వీటిని మళ్ళీ తినేటప్పుడు ఇంకోసారి కడుక్కుంటానండి. ఇప్పుడు కడిగి మళ్ళీ డైరెక్ట్ అలా తింటానైతే ఏం లేదు. మళ్ళీ తినేటప్పుడు ఒకసారి కడుక్కొని తింటామండి ఫ్రూట్స్ అయితే. ఇంకా వీటిపైన ఏం దోమలు అవి వాళ్తాయి అనుకుంటారేమో. మనకి ఏమన్నా వేస్ట్ అంటే వేస్ట్ కాదు, మనం వాడకుండా పక్కనైతే పెట్టుకుంటాం కదా. పల్చని క్లాతులు ఉంటాయి కదా, చున్నీలు లేకుంటే ఏమన్నా పల్చని ఉంటాయి క్లాతులు, అవి తీసుకొని వాటిని అయితే వాడుకోవచ్చు. నేనైతే ఈ చున్నీ అయితే వాడనండి, అందుకోసమని మడత పెట్టి చూడండి ఇలా ఫ్రూట్స్ మీద అయితే వేసుకుంటాను. పలచని క్లాత్ ఎందుకంటే అవి వాటికి గాలి కూడా తగలదు కదా, పళ్ళకి ఫ్రూట్స్ గాలి తగలకుండా మళ్ళీ కుళ్ళిపోవడం అలా అవుతాయి. అందుకోసమని పలచని క్లాత్ తీసుకొని ఇలా వేసుకొని వెయిట్ ఎక్కువ ఉన్నది కాకుండా కొద్దిగా వెయిట్ తక్కువ ఉన్నది పెట్టుకుంటాను. చూడండి, ఇలా అయితే నేను పళ్ళని కూరగాయలని అయితే ఇలా పెట్టుకుంటానండి. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి అని అయితే చెప్పట్లేదు, నేను పెట్టుకునే పద్ధతి అయితే చూపిస్తున్నారు. మీకు నచ్చితే ఇలా పెట్టుకోవచ్చు. చూడండి, ఇంక ఇలా అయితే ఉంటుంది మా ఫ్రిడ్జ్. ఇదైతే దోసపిండి, ఇది చెప్పాను కదా కరివేపాకు, పెరుగు, పాలని. చూడండి, ఇవైతే ఆకుకూరలు. ఇంక ఇక్కడ వాటర్ మిలన్ కూడా పెట్టేశాను. ఇంక ఇలా ఉంటుందండి మా ఫ్రిడ్జ్ అయితే. ఇవైతే పూలు ఏమన్నా తీసుకుంటే ఇందులో పెట్టుకుంటాను. ఇంకా ఇక్కడైతే ఖాళీగా ఉన్నాయి కదా, ఏమన్నా వాటర్ బాటిల్స్ పిల్లలు ఉంటాయి కదా, అవైతే పెట్టేసుకుంటాను. ఇంకా మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదండి. మా ఫ్రిడ్జ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.